గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు భారత్పై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, టీసీఎస్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, M&M, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతి షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గత వారాన్ని నష్టాలతో ముగించాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర $90.28 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రామకృష్ణ గారు, ఇవాళ మార్కెట్స్ భారీ నష్టాల్లో, ఇందాక చెప్పుకున్నట్టుగా భారీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం 700 పాయింట్ల మైనస్ సెన్సెక్స్, అలాగే 200 పాయింట్స్ మైనస్తో నిఫ్టీ కొనసాగుతున్నాయి. సో ఈ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రభావం అని అంటారా? మనకి మెయిన్గా చూస్తే ఇంకా ఏ అంశాలు ఇవాళ మైనస్కి కారణం అనుకోవచ్చు? మెయిన్గా మన మార్కెట్స్ బాగానే ఉన్నాయండి. ఇంటర్నేషనల్ మార్కెట్స్తో కంపేర్ చేసినప్పుడు మన మార్కెట్స్ లాస్ట్ వీక్ కొంచెం స్వల్ప పాజిటివ్గా క్లోజ్ అయినాయి. కానీ యుఎస్ మార్కెట్స్ దాదాపుగా 2% నష్టాల్లో ముగించాయి లాస్ట్ వీక్. అదేగాక వీకెండ్ జరిగిన మిడిల్ ఈస్ట్ లో పొలిటికల్ టెన్షన్స్ పెరగడం, అట్లాగే ఇరాన్, ఇజ్రాయెల్ మిసైల్ అటాక్స్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ ని కొంచెం నెగిటివ్ టెరిటరీకి తీసుకెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా మన మార్కెట్స్ కూడా ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్ బాటలోనే ఈ రోజు కొంచెం నెగిటివ్ గా ఓపెన్ అయ్యి ప్రస్తుతానికి కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం చూస్తే టెక్నికల్ గా స్ట్రెంత్ ఉందండి. టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే ఉంది. మేజర్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు ఇవన్నీ కూడా టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ కనుక అంటే 1 or 2% కనుక మనము దిగిపోయినట్లయితే మనం టెక్నికల్ గా వీక్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా మనము వీక్నెస్ లోకి వెళ్ళలేదని చెప్పుకోవాలి. రైట్ సార్. వెంకటేశ్వర గారు కాల్ చేశారు మీతో మాట్లాడడానికి. వెంకటేశ్వర గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి సార్. మా దగ్గర జొమాటో, మహా బ్యాంక్ ఉన్నాయి సార్. ఉంచుకోమంటారా తీసేయమంటారా? ఓకే. అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం కొంటున్నారండి? లాంగ్ టర్మే సార్, లాంగ్ టర్మే. ఇప్పుడు ఆల్మోస్ట్ 185 లో కొన్నామండి జొమాటోని. సో మహారాష్ట్ర బ్యాంక్ అన్నారు కదా? ఒకటి మహారాష్ట్ర బ్యాంక్, అది 65లో కొన్నాం సార్. ఓకే, మహారాష్ట్ర బ్యాంక్ 65లో కొన్నారు. ప్రస్తుతం 61 రూపాయలు 60 పైసల్లో ఉందండి. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఆల్ టైమ్ హైస్ కూడా రీచ్ అవుతూ ఉన్నాయండి. సో మహారాష్ట్ర బ్యాంక్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే కాబట్టి ప్రస్తుతం మీరు హోల్డ్ చేయండి. 65 లో కొన్నారు, ప్రస్తుతం 61.55 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెము 6 months to 1 year కానీ హోల్డ్ చేసినట్లయితే దీంట్లో రిటర్న్స్ బాగుండే అవకాశం ఉందండి. అట్లాగే జొమాటో కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతం 189.50 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. స్వల్పంగా అంటే ఈ రోజు కొంత నెగిటివ్ గా ట్రేడ్ అయింది. నిన్న అంటే ప్రీవియస్ ఫ్రైడేను ఇవాళ నెగిటివ్ గా ట్రేడ్ అయింది. అయినప్పటికీ మళ్ళీ స్టాక్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. 1 year పాటు హోల్డ్ చేసినట్లయితే మీకు డీసెంట్ రిటర్న్స్ ఈ 2 స్టాక్స్ లో వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ మీరు గతంలో చెప్పిన నాకు మంచి రిటర్న్ వస్తుంది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మీ డౌట్ ఏంటి సార్? ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇప్పుడు వచ్చేసి రైల్వేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ స్టాక్ ని తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ సార్? అదే విధంగా డిఫెంట్ లో తీసుకోవాలంటే ఏ స్టాక్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్? అదే విధంగా వచ్చేసి గ్రీన్ ఎనర్జీ కానీ విండ్ సోలార్ లో తీసుకోవాలంటే ఏది తీసుకోవచ్చు? కొద్దిగా చెప్పండి సార్. గతంలో మీరు చెప్పిన మంచి రిటర్న్. గ్రీన్ ఎనర్జీ అన్నారు సార్. గ్రీన్ ఎనర్జీ, సోలార్ కానీ పవర్ లో కానీ సార్. అదే అండి. ఓకే. సో ఈ స్టాక్స్ లో మీకు చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ గురించి మనము చూసినట్లయితే గ్రీన్ ఎనర్జీ కానీ సోలార్ ప్యానల్స్ గురించి మనం మాట్లాడినట్లయితే మీరు కొంచెం లాంగ్ టర్మ్ కోసం అయితే బోరోసిల్ రెన్యూవబుల్స్ స్టాక్ తీసుకోవచ్చండి. ప్రస్తుతం 523 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. భవిష్యత్తులో అంటే ఇప్పుడు సూర్య గారు స్కీమ్ కింద అన్ని హౌసెస్ ని అంటే మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ ని రిబేట్ లో
ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తుంది. సో ఈ సోలార్ ప్యానెల్స్ సంబంధించిన స్టాక్స్ లో ఈ బోరోసిల్ రెన్యూబుల్ లిమిటెడ్ కొంచెం అనువుగా ఉందండి. స్టాక్ కొంచెం డీసెంట్ గా అనిపిస్తుంది నాకు. సో ఆ స్టాక్ మీరు కొను. రైల్వే అండ్ డిఫెన్స్ అడిగారు సార్. అవును, డిఫెన్స్ స్టాక్స్ లో అయితే ఆస్ట్రా మైక్రోవేవ్ కొనుక్కోవచ్చు అండి. ఆస్ట్రల్ మైక్రోవేవ్. రైల్వే స్టాక్స్ అయితే మనం ఫర్దర్ గా ఈసారి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిలో షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో అలా మనం డిస్కస్. ఓకే సార్. నెక్స్ట్ కాల్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నేను ఐటీసీ 454 రూపాయలు చెప్పిన ఏకంగా 600 కొనేసానండి. 6-8 నెలలు అయిపోయింది. ఓకే. హలో, స్టాక్ పేరు ఏంటండి? ఐటీసీ అండి. ఐటీసీ. ఓకే. ఐటీసీ 300 షేర్లు 600 షేర్లు 454 రూపాయలు కొన్నాను. ఇది ఇంట్రాడే కోసం కొన్నాను. అది పడిపోవడంతో అలాగే హోల్డ్ చేస్తున్నాను. అది ఏం చేయమంటారు? పెరగట్లేదు. ఓకే. ఇవి హెవీ వెయిట్ స్టాక్స్ అండి. హెవీ వెయిట్ స్టాక్స్ జనరల్ గా లాంగ్ టర్మ్ గానే రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మీరు ఇంట్రాడే కొని హోల్డ్ చేయడం జరిగింది. సో కొన్ని సందర్భాల్లో ఇలా స్టక్ అయిపోతూ ఉంటుందండి. కానీ మీరు కొన్నది క్వాలిటీ నేమే కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఉంచండి. ఒక 6 months to 1 year హోల్డ్ చేసినట్లయితే మీ ప్రైసెస్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ మోహన్ గారు కాల్ చేశారు. మోహన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నారు అడగండి. సాయి సిల్క్స్ గురించి అడగాలనుకుంటున్నాను. నేను 203 లో కొన్నాను. హోల్డ్ చేయమంటారా అమ్మేయమంటారా? సాయి సిల్క్స్. కళామందిర్. యా, రామకృష్ణ గారు సాయి సిల్క్స్ కొన్నారట, హోల్డ్ చేయమంటారా? సాయి సిల్క్స్ ని కొన్నారు. ప్రస్తుతం 212 రూపాయల దగ్గర ఉందండి. రీసెంట్ గా చూసినట్లయితే స్టీప్ ఫాల్ వచ్చింది. ఫాల్ తర్వాత కొంత రికవరీ మోడ్ లో ఇప్పుడు ఉందండి. కొంచెము పేషెంట్ గా ఉన్నట్లయితే పేషెంట్స్ తో హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ స్టాక్ ని. ప్రస్తుతం 212 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 6 months పాటు హోల్డ్ చేయగలిగితే ఈ స్టాక్ లో 250 ఆ ప్రాంతాల దగ్గర వచ్చే అవకాశాలు. రైట్. రామకృష్ణ గారు, అమెరికా మార్కెట్స్ అక్కడ దాని ప్రభావం మన మార్కెట్స్ పై ఏ విధంగా ఉంటుందంటే వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గించేలా లేదు అని చెప్పారు కదా. సో ఎట్లా ఉంటుంది? ఓవరాల్ గా మన మార్కెట్స్ కొంతమేర డిటాచ్ అయినాయండి ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో. మెజారిటీ మన ఇంటర్నల్ గా ఉన్న స్ట్రెంగ్స్ అన్ని కూడా మన మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఎవ్రీ వీక్ ఏదో ఒక రిపోర్ట్ వస్తూ ఉంది. ముఖ్యంగా మన సాటర్డే కనుక రిపోర్ట్ చూసినట్లయితే మూడీస్ రిపోర్ట్ రావడం జరిగింది. ఇండియా మీద స్టేబుల్ అనే ముద్ర వేశారండి. అంటే ఎకానమీ స్టేబుల్ గా ఉంటుంది. అట్లాగే ఇన్ఫ్రా డెవలప్మెంట్, ముఖ్యంగా వాళ్ళు చూసిన ఐటమ్స్ అయితే ఇన్ఫ్రా డెవలప్మెంట్, అలాగే డిజిటలైజేషన్, తర్వాత ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్ని స్ట్రెంథన్ అవటం, ఇవన్నీ కూడా ఇండియాకి భవిష్యత్తులో భారీగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే మనం రీసెంట్ డేటా పాయింట్స్ కనుక చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అనేది 10 months లోకి వెళ్ళామండి. 4.85 దగ్గర % లో ఉన్నాము. అట్లాగే ఐఐపి నెంబర్స్ తీసుకుంటే 4 months హైకి వెళ్ళాము. అట్లాగే లాస్ట్ ఇయర్ ఆటోమొబైల్ సేల్స్ 12.5% స్టడీ గ్రోత్ కనిపించింది అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్. అంటే ప్యాసింజర్ వెహికల్స్ నుంచి 2-wheeler వెహికల్స్, అన్ని వెహికల్స్ కూడా. అట్లాగే రిజల్ట్స్ సీజన్ ఇప్పుడే మొదలైంది. అలాగే టీసీఎస్ రిజల్ట్స్ చూసినట్లయితే 9% ప్రాఫిట్ గ్రోత్ చూపించారు. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. ఓన్లీ ఒక వర్రీ ఇంటర్నేషనల్ గా మనల్ని ఏదన్నా వర్రీ గురి చేసే ఐటమ్ ఏదన్నా ఉందంటే మేబీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అవకాశాలు ఉంటాయి. అంటే $100 క్రాస్ చేసినట్లయితే అదొకటి మన ఇండియన్ ఎకానమీకి కొంత నెగిటివ్ అని చెప్పుకోవాలి. అది మినహాయించి పెద్ద నెగిటివ్స్ ఏం లేవండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ గారు. మధుసూదన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ప్రెసెంట్ ఫాల్ లో టాటా టెక్నాలజీ తీసుకోవచ్చండి? ఏ స్టాక్ అండి? టాటా టెక్నాలజీ. రైట్. ఓకే అండి. మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే ఇట్లాంటి స్టాక్స్ లో మీరు ఎంటర్ కావచ్చు అండి. లాంగ్ టర్మ్ కోసం అయితే ప్రస్తుతం 1062 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. శ్రీకాంత్ కాల్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఎలక్ట్రికల్ లో ఏ షేర్ తీసుకుంటే లాంగ్ టర్మ్ సార్? మినిమం ఒక 5-10 years ఉంచడానికి ఎలక్ట్రికల్ లో సార్ ఏది తీసుకోవచ్చు? అదే విధంగా గోల్డ్ లో సంగమయ్య, టైటానా, తర్వాత వచ్చేసి పిఎస్ జ్యువెలర్స్, వీటిల్లో ఏది తీసుకుంటే బెటర్?
ఒక 5 నుంచి 10 years సార్. ఈ 2 సెక్టార్ నుంచి చెప్పాల్సిందిగా కోరుతున్నా సార్. ఎలక్ట్రికల్స్ అంటే వైరింగ్ కానీ వాటిలలో ఏది తీసుకుంటే బెటర్? రైట్, రామకృష్ణ గారు. ఓకే అండి, ఇప్పుడు ఒక 10 years పాటు అంటే మంచి క్వాలిటీ నేమ్సే మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగా మీరు గోల్డ్ స్టాక్స్ లో అయితే చిన్న చిన్న స్టాక్స్ వైపు వెళ్ళొద్దండి, ఎందుకంటే ఆ కంపెనీస్ భవిష్యత్తులో ఎలా పర్ఫామ్ చేస్తాయో మనం ఇప్పుడే జడ్జ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి టైటాన్ అనేది ప్రతి డిప్ లో తీసుకోవచ్చు అండి, టైటాన్ కంపెనీ గోల్డ్ సెగ్మెంట్ నుంచి. అట్లాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ గురించి మీరు చూసినట్లయితే మనకి అన్ని రంగాల్లో ఉన్నది లైక్ హ్యావెల్స్ ఒక మంచి స్టాక్ ఉంది, హ్యావెల్స్ తీసుకోవచ్చు, అలాగే బాష్ తీసుకోవచ్చు. ఈ 2 కంపెనీస్ లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం 10 years కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే రామకృష్ణ గారు, ఈ వీక్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్ మార్కెట్స్? అంటే కొంత ఈ అంతర్జాతీయంగా నెలకొన్న ఈ యుద్ధ భయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సో ఎట్లా ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా ఈ వీక్ మొత్తం? ఓవరాల్ గా చూసినప్పుడు ప్రస్తుతం మనము టెక్నికల్ గా ఒక సపోర్ట్ దగ్గర ఉన్నామండి, ఒక సపోర్ట్ పాయింట్ తీసుకున్నాము. ఇన్ కేసు నిఫ్టీ కనుక 22,150 కనుక కింద క్లోజ్ అవుతుంటే, అంటే ఇక్కడ నుంచి ఒక 150-160 పాయింట్స్ కింద కనుక క్లోజ్ అవుతుంటే మనం కూడా ఒక వీక్నెస్ లోకి వెళ్లే అవకాశం ఉందండి. సో ప్రస్తుతం తీసుకున్న సపోర్ట్ నుంచి అయితే మార్కెట్స్ కొంత రైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఇమీడియట్ గా ఫాస్ట్ గా రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనము వెంటనే రాకపోవచ్చు, ఎందుకంటే ఇంటర్నేషనల్ వర్రీస్ కావచ్చు, లేకపోతే క్రూడ్ పెరగడం కావచ్చు, ఈ కారణాలు. కాబట్టి కొంత కన్సాలిడేషన్ తీసుకునే అవకాశం ఉందండి. అదేగాక మధ్యలో మనకు హాలిడే కూడా ఉంది, బుధవారం రోజున 17th హాలిడే ఉంది మార్కెట్ కి. సో ఈ అన్ని కారణాల చేత మార్కెట్స్ కొంత వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండే అవకాశం ఉందండి. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు కాషియస్ గా ఉండాలంటే మార్కెట్స్ కనుక 22,150 కింద క్లోజ్ అవుతూ ఉంటే కాస్త పొజిషన్స్ ని ట్రిమ్ చేసుకోవడం బెటర్. రైట్ సార్, నెక్స్ట్ కాల్ రాజు కాల్ చేశారు. రాజు గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నా దగ్గర రిలయన్స్ కమ్యూనికేషన్ అనే షేర్ ఉంది సార్. ఓకే, అదే కూడా తప్పకుండా రిలయన్స్ లో ఇన్వెస్ట్ చేసి మంచి కంపెనీ రిలయన్స్ వాళ్ళది. ఇందులో కొనుక్కోమంటే 750 రూపాయలు పెట్టుకున్నాను సార్ 2008 లో. ఇప్పుడు మొన్న చూస్తే కనుక ₹2 ఉంది షేర్. నేను మా ఫాదర్ తో డిస్కస్ చేశాను, వాళ్ళ బ్రదర్స్ విడిపోయారు, అనిల్ అంబానీ గ్రూప్ ఇది అన్నారు. సరే ఇప్పుడు వీళ్ళ బ్రదర్ ముఖేష్ అంబానీ గ్రూప్ కూడా జియో బిజినెస్ చేస్తుంది కదా, వాళ్ళ ఈ బిజినెస్ ని వాళ్ళు ఏమైనా టేక్ ఓవర్ చేసే ఛాన్స్ కానీ దీనికి ఏమైనా ప్రాస్పెక్ట్స్ ఉండే ఛాన్స్ కానీ కొంచెం కైండ్లీ అడ్వైస్ సార్. రైట్, రామకృష్ణ గారు. సో కానీ ప్రైస్ 750 రూపాయల్లో కొన్నానని చెప్తున్నారు, అప్పటి నుంచి చూసుకోకపోవటం కూడా అసలు విచిత్రంగానే ఉందండి. అంటే మేబీ ఏ రీజన్ వల్ల చూసుకోలేదు. రాజు గారు మధ్యలో ఎప్పుడు చూసుకోలేదా మీరు? స్టాక్ ప్రైస్ తగ్గుతూ వస్తుంది, తర్వాత ఈ ఫాలో కాలేదా మీరు? చూడలేదు సార్. రిలయన్స్ కంపెనీ అంటే మంచి కంపెనీ, ఎప్పటికైనా సరే బాగుంటుందని అన్నారని చూసుకోలేదు. రైట్, రామకృష్ణ గారు. ఓకే అండి, అంటే మనము ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా కానీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. గతంలో టాటా కంపెనీస్ కూడా జీరోలో అయిపోయిన కంపెనీస్ ఉన్నాయి, లైక్ టాటా ఫైనాన్స్ 1900s లో, అంటే 1998 ఆ ప్రాంతాల్లో జీరో అయిపోయింది. సో అలాంటి స్టాక్స్ కొన్ని ఇప్పుడు ఈవెన్ టాటా టెలి మహారాష్ట్ర లాంటి కంపెనీ కూడా పెన్నీ స్టాక్ గా మారిపోయింది. తర్వాత లక్కీగా కాస్త రివైవ్ అవటంతో ఈ మధ్య పెరగడం జరిగింది. కానీ ఆర్కామ్ కి విషయంలో చూసినట్లయితే ఆ అవకాశాలు కనిపించడం లేదండి, ఎందుకంటే ఆర్కామ్ అనేది ప్రస్తుతం బిజినెస్ ఆపరేషన్స్ ఏమీ లేవు, ఉన్న అసెట్స్ ని లిక్విడేట్ చేసి బ్యాంకుల దగ్గర తెచ్చుకున్న అప్పుల్ని తీరుస్తూ ఉన్నారు. సో ఈ స్టాక్ రివైవ్ అయ్యే ఛాన్సెస్ లేవు అండి, బహుశా ఆల్మోస్ట్ జీరో అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకా అంతకంటే ఫర్దర్ గా ఏమన్నా మీరు అడుగుతున్నట్లు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి లేక ముఖేష్ అంబానీ తీసుకుంటారంటే మేబీ స్టాక్ లో నెగిటివ్ ఉన్నప్పుడు, బుక్ వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నా కానీ షేర్ హోల్డర్స్ పెద్ద ప్రయోజనం ఉండే అవకాశాలు లేవు. రైట్ అండి, నెక్స్ట్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ప్రెసెంట్ రేట్ లాంగ్ టర్మ్ కోసము గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి, పిఎఫ్సి ఒకటి, ఐఓసి ఒకటి తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం గోద్రేజ్ ప్రాపర్టీస్, పిఎఫ్సి, ఐఓసి. రామకృష్ణ గారు. ఓకే, సో 3 స్టాక్స్ కూడా కొంత క్వాలిటీ నేమ్స్ అండి. సో గోద్రేజ్ ప్రాపర్టీస్ కొంచెం అంటే స్టీప్ గా పెరిగింది ఈ మధ్యకాలంలో. మీరు చూస్తే స్టడీగా లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 2.5 times పెరగడం చూసాము. కొంత ఈ స్టాక్ ఏమైనా డిప్స్ తీసుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి.
అట్లాగే మీరు అడిగిన ఐఓసి పిఎఫ్సి అయితే ఐఓసి ఇమీడియట్ గా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. 168 రూపీస్ ఉంది, అంటే వాల్యూ పిక్ కింద వస్తుంది. అట్లాగే పిఎఫ్సి కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇమీడియట్ గా. ప్రస్తుతం 392 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ రెండు స్టాక్స్ ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. గోడ్రేజ్ ప్రాపర్టీస్ మాత్రం కొంత డిప్స్ తీసుకున్నప్పుడు కరెక్షన్స్ లో ఇన్వెస్ట్ చేయండి. రైట్. రామకృష్ణ గారు, కొద్ది రోజులుగా మనం గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్గా అలాగే మనకి దేశీయంగా కూడా. సో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు గోల్డ్ అండ్ సిల్వర్, మీ అంచనా ఏంటి? గోల్డ్ అండ్ సిల్వర్ కనుక మనం చూస్తే లాస్ట్ 6 months లో 20% గ్రోత్ కనిపించిందండి. పర్టికులర్ గా గోల్డ్ లో అరౌండ్ 62,000 ఉండేది, ప్రస్తుతం 24 క్యారెట్ గోల్డ్ 75,000 దాకా వెళ్ళింది. రీసెంట్ అంటే రిపోర్ట్స్ మనం చూస్తే గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ఔన్స్ దాదాపుగా $400 పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 15% గ్రోత్ రాబోయే 1 సంవత్సరంలో మనం గోల్డ్ లో చూసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే 15% అంటే దాదాపుగా మనం ఒక 10,000 రూపీస్ అబోవ్ నెంబర్, అంటే ఆల్మోస్ట్ మన 24 క్యారెట్ గోల్డ్ 85,000 దాకా మనము 2024 ఎండింగ్ కానీ లేకపోతే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025 లో కానీ మనం చూసే అవకాశాలు ఉన్నాయని గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ఇచ్చింది. రైట్ సార్. నెక్స్ట్ తేజ కాల్ చేశారు. తేజ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రైట్, కాల్ కట్ అయింది రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, మిడ్ క్యాప్స్ ఎలా ఉన్నాయి, అలాగే స్మాల్ క్యాప్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఆల్మోస్ట్ మనకి సో ఇండెక్సెస్ కానీ లేకపోతే స్టాక్స్ కానీ అన్నీ పెరుగున్నాయి కదా. సో ఫ్రెష్గా మార్కెట్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు సో ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు, బెస్ట్ టైం టు ఎంటర్ అంటే ఏం చెప్తారు? అంటే మనము చూసినట్లయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు ఫాల్ అయినండి. అంటే పాజిటివ్ గా ఉన్న సెక్టార్స్ కేవలం 1-2 సెక్టార్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ లో మినహాయించి పెద్దగా పాజిటివ్ గా ఏ సెక్టర్ లేదు. ముఖ్యంగా లాస్ట్ 1 week లో కూడా అదే సినారియో మనకు కనిపిస్తూ ఉంది. ఓన్లీ ఫ్యూ సెక్టార్స్ మాత్రమే పెరిగాయి లాస్ట్ 1 week లో కూడా. సో ఇన్వెస్టర్స్ ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలంటే అంటే ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ గా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఇదివరకులాగా సెక్యులర్ గా ఎక్కువ స్టాక్స్ ఒకేసారి పెరగడం జరగకపోవచ్చు. ఇక్కడ నుంచి సెలెక్టివ్ గా స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అట్లాగే నెక్స్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ బడ్జెట్ కల్లా ఏం చేయబోతున్నారు, ఎలాంటి రోడ్ మ్యాప్స్ ఇండియాకి రాబోతున్నాయి అనేది చూసుకొని ఆ పర్టికులర్ సెక్టార్స్ లో ఎక్కువగా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాగే బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ కానీ ఇట్లాంటి సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సో మిడ్ క్యాప్ అంటే కూడా ఈ రోజుల్లో మిడ్ క్యాప్ కూడా లార్జ్ క్యాప్ అయిపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ చూస్తే అన్ని కూడా 60,000 కోట్లు 50,000 కోట్ల నుంచి 70,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి ఆ స్టాక్స్ కూడా. సో అవి కూడా లార్జ్ క్యాప్స్ కింద లెక్క. సో మనం స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో మిడ్ క్యాప్లు దొరుకుతాయి. ఇప్పుడు అంత మార్కెట్ కొంచెము ఎక్కువ పెరగడం వల్ల ఇండెక్స్ లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సో బ్లైండ్ గా మనం మిడ్ క్యాప్ కంపెనీ కొనుక్కుంటున్నామంటే దాని మీనింగ్ మిడ్ క్యాప్ కాకపోవచ్చు, అది లార్జ్ క్యాప్ స్టాక్ కావచ్చు. కాబట్టి అందుకని ఇన్వెస్టర్స్ ఇంకా కేర్ఫుల్ గా ఇంకా రీసెర్చ్ చేసి కొనుక్కోవాలని చెప్తాను. రైట్ సార్. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. చెప్పండి సార్. కొచ్చిన్ షిప్ యార్డ్, టాటా పవర్ ఈ రేట్ లో బయట చేస్తా. కొచ్చిన్ షిప్ యార్డ్, టాటా పవర్. రామకృష్ణ గారు, అంటే టైం ఫ్రేమ్ అండి, ఎక్కువ లాంగ్ టర్మ్ మీరు అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు లాంగ్ టర్మ్ కోసమా ఎందుకని అడుగుతున్నారు? ఒక 3 months అవుతుంది సార్. 3 months కంటే మనం అంటే గెస్ట్ చేయలేమండి. 3 months ఈ రెండు మీరు అడిగిన స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ కి అయితే బాగానే ఉంటాయండి. సో 3 months అనేది షార్ట్ టర్మ్, అలాగే వాలటిలిటీ ఉండొచ్చు. అలాగే మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, లైక్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే టైం కాబట్టి ఏదైనా రిజల్ట్స్ మిక్స్డ్ గా వచ్చినా అంటే ఊహించినట్టు రాకపోయినా కొన్నిసార్లు మార్కెట్స్ క్విక్ రియాక్షన్స్ అంటే స్టీప్ గా డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి 3 months కి మనము ఏ స్టాక్స్ గురించి రివ్యూ చేయలేమండి. కొంచెం లాంగ్ టర్మ్ కి అయితే 2 స్టాక్స్ బాగానే ఉన్నాయి సార్. 1 year కి అయితే పర్వాలేదా? 1 year కి అయితే పర్వాలేదు. రైట్. నెక్స్ట్ కాలర్ మోహన్ గారు కాల్ చేశారు. మోహన్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే. చెప్పండి సార్. సార్ వోడాఫోన్ ఐడియా షేర్స్ ఉన్నాయి సార్, హోల్డ్ చేస్తున్నాము. హోల్డ్ చేసిన ప్రాఫిట్ ఉంటాయి సార్. రైట్. రామకృష్ణ గారు,
సో వోడాఫోన్ ఇప్పుడు రీసెంట్ గా ఐపీఓకి వస్తున్నారండి, ఎఫ్పిఓకి వస్తున్నారు. రేపు 18th నుంచి ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ ఉందండి. సో 11 రూపీస్ మాక్సిమం ప్రైస్ గా పెట్టారు. సో 18,000 crores కి వాళ్ళు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 25,000 crores కి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఫండ్స్ రైజ్ చేసి కంపెనీని రన్ చేయాలనుకుంటుంది. కాబట్టి ఇవన్నీ కంపెనీ కనుక చూస్తే ఫండమెంటల్స్ అయితే చాలా వీక్ గా ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ దాదాపుగా 25,000 to 30,000 crores లాస్ ఇస్తూ ఉంది ఈ కంపెనీ. ఇక్కడ నుంచి కూడా లాసెస్ వాళ్ళు రికవర్ చేయగలుగుతారా లేదా అనేది కొంచెం టఫ్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ తీసుకురావడం అనేది కొంచెం టఫ్ గా అనిపిస్తుంది. కేవలం ఇన్వెస్టర్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే ప్రైస్ అనేది కొంచెం తక్కువగా ఉండటం అనేది ఇన్వెస్టర్స్ కొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంది, కానీ రిస్క్స్ మాత్రం బాగా హెవీగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి ఈ స్టాక్ లో. రైట్. రామకృష్ణ గారు, ఆటో సెక్టార్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఆటో సెక్టర్ బాగుందండి. లాస్ట్ 1 year లో మీకు గ్రోత్ చూసినట్లయితే 12% to 12.5% ఓవరాల్ గ్రోత్ అనేది ఆటోమొబైల్ సెక్టర్ లో కనిపించింది. సో ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది అంటే ఒక ఆల్ టైమ్ హై దిశగా వెళ్తుందండి. టూ వీలర్స్ కూడా ప్రీ కోవిడ్ లెవెల్స్ కి నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో మనకి వచ్చే అవకాశం ఉంది నెంబర్స్. అట్లాగే టూ వీలర్స్ కి మనము ఎక్స్పోర్ట్ హబ్ గా ఇండియా తయారవుతుంది. రీసెంట్ గా ఆటోమొబైల్ లో చూస్తే టెస్లా కూడా మనకి ఒక ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవడానికి ఇండియన్ మార్కెట్ లో 2 షోరూమ్స్ తో ముంబై, ఢిల్లీలో 2 షోరూమ్స్ తో ఎంటర్ అవడానికి చూస్తూ ఉంది. సో ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఒక గోల్డెన్ ఎరాలో ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాల్ వెంకట సుబ్బమ్మ గారు కాల్ చేశారు. వెంకట సుబ్బమ్మ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి మేడం. సార్ రెమిడియం లైఫ్ కేర్ గురించి ఒకసారి అది ఆ స్టాక్ కొనొచ్చా లేదా ఒకసారి చెప్పండి సార్. రెమిడియం లైఫ్ కేర్, రామకృష్ణ గారు కంపెనీ నేమ్ ఒకసారి చెప్పండి. రెమిడియం లైఫ్ కేర్. లైఫ్ కేర్, రెమిడియన్ ఒకసారి స్పెల్ చేస్తారండి సార్? ఓకే సార్, REMEDIUM రెమిడియం. ఓకే సార్, అది ప్రెసెంట్ 105 రూపాయల 90 పైసల వద్ద ట్రేడ్ అవుతుంది సార్. సార్ రామకృష్ణ గారు, రెమిడియం లైఫ్ కేర్. అవును సార్. డిఎం అండి, REMEDIUM. ఓకే ఓకే. ప్రస్తుతం 105 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ గా లేదండి స్టాక్. ఈ స్టాక్ టెక్నికల్ గా వీక్ గా కనిపిస్తుంది నాకు. సో రీసెంట్ హైస్ అయితే మనం చూస్తే 180 రూపీస్ దాకా వెళ్ళింది ఈ స్టాక్. ప్రస్తుతం వీక్ గా ఉందండి. ఇన్ కేస్ మీరు హోల్డ్ చేసినట్లయితే 86-87 రూపీస్ అనేది స్టాప్ లాస్ గా పెట్టుకొని హోల్డ్ చేయండి. ఇన్ కేస్ అది కూడా బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్.